దాన్ని అరే ఇక్కడ మనం కింద కామెంట్స్ చూస్తున్నా, ఎవరైనా ఆంధ్ర యూట్యూబర్ మాట్లాడితే అరే మీరు ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి దొబ్బేంట్రా, ఇక్కడెందుకు ఉన్నారా, అరే ఇక్కడ ఆంధ్ర కాదురా నాయనా, తెలంగాణ కాదురా నాయనా, ఇక్కడ భారతదేశానికి వచ్చిన తలకాయ నొప్పిరా వెదవల్లారా. ముందు ఈ దరిద్రం జరగడానికి కారణం వీళ్ళు ఈ జోన్లోనే ఉండిపోవడం వల్ల. తెలంగాణ దాటి వీడు రాడు, ఆంధ్ర దాటి వాడు రాడు. ఇక్కడ నిన్నగాక మొన్న కూడా ఒక దౌర్భాగ్యం చూసామేంటి అని అంటే, పక్క దేశంలోకి వెళ్ళిపోయి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ అప్పుడు తీసుకుపోయి ఒక పార్టీది జేబులో నుంచి తీసి చూపిస్తే ఇంకొకటి స్టేజ్ ఎక్కుతానే జేబులో నుంచి తీసి చూపించుకుంటూ వస్తే తీసి అవతల పారేశారు. ఏ పార్టీ జెండాని అయితే నువ్వు చూపించాలనుకుంటున్నావో ధిక్కరించి వెనక్కి వచ్చినటువంటి నీచమైనటువంటి ఆ యొక్క పోకడ నీ పార్టీల పరువుని మీరు తీయలేదా? ఇంకొకడు జాతీయ జెండాని పట్టుకుని వెళ్తే వెల్కమ్ చెప్పారు వాళ్ళు. అదే దేశానికి ఇచ్చేటటువంటి గౌరవం మరిచిపోయి వీళ్ళు కులానికో పార్టీలకో స్థానానికో ప్రాంతానికో ఈ విధంగా వీళ్ళందరూ ఉండిపోబట్టే దేశం ఇంకా ముందుకు నడుస్తుంది, ఇంకా డెవలపింగ్లోనే ఉంది. ఆ పింగే చేసాం మనం, ఇంకా పిన్లోనే ఉన్నాం, మనం ఇంకా ఎదగలేదండి. ఎప్పుడైతే ఆలోచన ధోరణి మారుతుందో మార్చుకోండి. ఎవరికైనా నేను చెప్తున్నా, ఆ పార్టీ ఈ పార్టీ అంటే ఇక్కడ ఒక వెళ్ళిపోయిన అమ్మాయి అరే ఏం మాట్లాడింది అనేటటువంటిది మనం ఆలోచించడం మానేసి, అరే పుడింగి నువ్వు పెట్టినావు కదా, నువ్వు ఇది చేసుకున్నావు. ఎంత దరిద్రమైనటువంటి భావజాలాన్ని ఇంకా ఈ జనరేషన్ మీద రుద్దుతూ, ఈ జనరేషన్ కూడా వాళ్ళు చెప్పినయే వింటూ ఎదగకుండా రాష్ట్రాలని దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నది ఎవరండి? యూత్. ఆలోచించాలి, వాళ్ళు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కడికి చెప్తున్నాను, ఆడదాన్ని కించపరిచేటటువంటి వ్యాఖ్యలు చేసే యూట్యూబర్ జర్నలిస్టులందరికీ నేను చెప్తున్నాను, మై డియర్ ఫ్రెండ్స్, ఆడదాన్ని ఇంకా ఇప్పటికే దిగజార్చి ఒక అపప్రదని నెత్తి మీద పెట్టుకొని మోస్తున్నాం. ఇప్పటికైనా మీ భావజాలాన్ని మార్చండి దయచేసి. ఇక్కడ ఆడది ఏ రంగంలోకి వచ్చినా పడుకోవడానికి రాదండి, తన యొక్క టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటానికి వస్తుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి మిస్టర్. మీ అమ్మ కూడా పక్కింటికి కూడా ఒక అవసరానికి వెళ్ళినా కూడా అవసరానికి వచ్చిందని పక్కింటి వాడు చేయి పట్టుకునే స్థితికి మీరు దిగజారుస్తున్నారు ఈ అందాల పోటీలను అడ్డం పెట్టుకొని. ఆడదానికి అస్తిత్వం లేదా? అందాల పోటీల్లో మన భారతదేశానికి సంబంధించిన ఆడబిడ్డ లేదా? నువ్వు మాట్లాడే మాట ఆడబిడ్డకి చెందదా?